ఫేవ్ హీరోయిన్. ఫేవరెట్ హీరోయిన్ అద్దంలో చూసుకున్న ప్రతిసారి మీరేనా? సూపర్. ఫేవ్ ఫుడ్. ఫేవరెట్ ఫుడ్ సాత్విక్, వెజిటేరియన్, ఫ్రూట్స్. ముందేమన్నారు? సాత్విక్. సాత్విక్ ఎవరు? సాత్విక్ అంటే ఉప్పు కారం లేకుండా సాత్వికమైన. అచ్చా టార్చర్. నాకు అంత బుర్ర లేదండి, మీరు సింపుల్ గా చెప్పి. నువ్వు రైటర్ అని బుర్ర లేదా? నాకు బాగోదు. ఇప్పుడు అందరికి రైటర్. ఇప్పుడు న్యూటన్ కి తెలిసింది ఐన్స్టైన్ కి తెలీదు, ఐన్స్టైన్ కి తెలిసింది నొలాన్ కి తెలీదు, నొలాన్ కి తెలిసింది రాజమౌళికి తెలీదు. నీకు సాత్విక్ తెలియకపోవడం తప్పలేదు, రైటర్ ఏంటి నాకు బుర్ర లేదు అన్నారు చూడండి, అది అనద్దు అంటున్నా. అండ్ నెక్స్ట్ వన్, ఫేవ్ డెస్టినేషన్. ఫేవ్ డెస్టినేషన్ అమెజాన్ ఫారెస్ట్. దిస్ ఇస్ ఆన్ మై బకెట్ లిస్ట్. ఎందుకండి? అమెజాన్ ఫారెస్ట్ లో వెళ్ళి ఒక నెల రోజులు ఉండి రావాలని కోరిక. మళ్ళీ డీప్ ఓషన్ డైవ్ చేసి వేల్స్ తో ముచ్చట్లు. అంటే వేల్స్ ఆర్ ద మోస్ట్ ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ క్రియేచర్స్ ఆన్ ద ప్లానెట్. మనిషి కంటే ఎక్కువ. అదే పోర్ట్రే చేశారు అవతార్ 2 లో కూడా. సో ఇగో మా చెల్లి యుఎస్ నుంచి 10 years తర్వాత కలిసింది. తను షార్క్ టూత్ తెచ్చిచ్చింది. నాకు ఎందుకు తీసుకోవాలని అనిపించిందో నాకు తెలియదు, బట్ ఐ వాంటెడ్ టు గివ్ దిస్ టు యూ అని చెప్పి షార్క్ టూత్ తెచ్చిచ్చింది మా చెల్లి నాకు. ఈవెన్ అంటే మళ్ళీ అవతార్ 2 చూసి షాక్ అయ్యా. మళ్ళీ నాకు లాస్ట్ ఇయర్ నాకు సీ అంటే ఫోబియా ఉండేది. ఆ సీ ఫోబియా కవర్ చేసుకోవడం అంటే ఈ షూట్ కి తప్పకుండా దయా షూట్ అప్పుడే సముద్రం దగ్గర షూట్ చేశారు. అవును, అక్కడ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ ఒక సాంగ్ కూడా డిఓపి దయా డిఓపి ఆఫర్డ్ ఏ సాంగ్, బాగుంది నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఐ లైక్ యూ ద వే యూ ఆర్, డూ యూ వాంట్ టు కొలాబరేట్ ఫర్ ఎ సాంగ్ అని చెప్పి సరే అని చెప్పి ఒక 3 days షూట్ అయిపోయి మొత్తం దయా టీం వెళ్ళిపోయిన తర్వాత నేను డిఓపి వాళ్ళ అసిస్టెంట్ ముగ్గురమే వి స్టేట్ బ్యాక్. అక్కడ బీచ్ రిసార్ట్ ఒకటి బుక్ చేసుకొని ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక 3 days ఉన్నాం ఎక్స్ట్రా. అండ్ వీ ఆల్సో ట్రావెల్ టు కేరళ బీచ్ హౌస్ లో ఉన్నాం అనమాట. మ్యాంగళూర్ ఇంకా కేరళ. ఆ బీచ్ హౌస్ లో ఉన్నప్పుడు మొత్తం సీలో షూట్ చేస్తాను. సో ఆ సీలో నువ్వు లోపలికి వెళ్ళాలి అన్నారు. నాకు ఉచ్చా పడుతుంది. సీ అంటే ఫోబియా నాకు. ఇట్లా అంటే నేను చచ్చిపోతూ బతికాను. ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ కాపాడాడు. అలా వచ్చి కొట్టేస్తే ఐ వాస్ గోయింగ్ ఇన్. గట్టిగా లాగితే 1 month చేయి నొప్పి వచ్చేసింది. అంత ప్రెషర్ అల్లో కొట్టేసి ఉండే. నాకు అప్పటి నుంచి సీ అంటే వచ్చా. బట్ దెన్ మన మ్యాంగ్లూర్ షూట్ తర్వాత ఆ సాంగ్ షూట్ నుంచి దే టాట్ మీ హౌ టు మునిగిపోకుండా ఎలా సముద్రంలో స్విమ్మింగ్ చేయాలి నేర్పించారు. సో ఆ ట్రిక్ చూస్ చేస్తూ ఇక్కడ దాకా వెళ్ళిపోయా సముద్రంలోకి. వెళ్ళిపోయిన తర్వాత చాలా లిబరేటింగ్ అనిపించింది. బయటికి వచ్చి ఇలా కూర్చొని ఇలా ఏడ్ చేసా ఆనందం తట్టుకోలేక ఫస్ట్ టైం. మరి ఆ ఫోబియా పోయిందా? పోయింది, ఫోబియా పోయింది. అక్కడ నుంచి నాకు వేల్స్ మీద పిచ్చి పట్టుకుంది. ఇప్పుడు నేను ఏదో ఒక రోజు స్విమ్మింగ్ రాదు నాకు, మళ్ళీ స్విమ్మింగ్ నేర్చుకోవాలి. మీరు ఏ పన్ను అయితే కట్టుకున్నారా అయ్యే ఒక 100 పళ్ళు. నేను వేల్ని కలిసిన రోజు తీసేస్తామని పెట్టేసుకున్నాను. ఇంకా తీయక్కర్లే, మిమ్మల్ని తీసుకెళ్ళిపోద్ది. పర్లేదు. సో ఫేవ్ ప్లేస్ ఇన్ ఇండియా. ఫేవరెట్ ప్లేస్ ఇన్ ఇండియా, దెర్ ఆర్ సో మెనీ. ఫర్ నౌ కొడైకెనాల్. డన్. ఫేవ్ ఆల్ టైమ్ ఫేవ్ మూవీ. ఒక 5 చెప్పుకోండి, నో ప్రాబ్లం. చిన్నప్పుడు ద మాస్క్, కొంచెం పెద్దగా అయినాక మమ్మీ, ఇప్పుడు అవతార్ 2 parts అంతే. ఒక్కటి తెలుగు ఫిలిం ఒక్కటి కూడా లేదా? మీరు ఆంధ్రాలో పుట్టి పెరిగారా? లేదు. ఎక్కడ పుట్టారు? తెలంగాణలో. ఇప్పుడు బైఫర్కేషన్ అవ్వక ముందంటే అదే ఆంధ్ర కదండి. ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో? మెదక్. జోగిపేట పేరు ముగ్గురు వచ్చారు జాతిరత్నాలు. నేను కూడా జాతిరత్నం కనిపిస్తుంది. ఆనిముత్యం జాతిరత్నం గారు. ఫేవ్ సాంగ్ ఇన్ రీసెంట్ టైమ్స్ కేకే కృష్ణకాంత్ లిరిసిస్ట్. తెలుసండి ఆయన. కృష్ణకాంత్ గారు కేకే గారు సింగర్ కదా, లిరిసిస్ట్. అచ్చా. మరి కేకే అనేది ఒక సింగర్ కూడా ఉన్నారు కదా, బాలీవుడ్ సింగర్. ఆ కేకే కాదు, కృష్ణకాంత్ అని మన తెలుగు వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ లిరిసిస్ట్ ఇన్ టాలీవుడ్. ఆయన రాసిన జెర్సీ మూవీ ఉంది కదా, జెర్సీ మూవీ సాంగ్స్ తను రాశారనమాట. సో అందులో పదే సాంగ్ ఒకటి ఉంటది, రొమాంటిక్ సాంగ్ నచ్చేసి బ్యూటిఫుల్. అదేనా? మీరు అబ్బాయిలు తిడతారు, రొమాంటిక్ సాంగ్స్ అంటే ఇష్టం అంట. నేను అబ్బాయిలు తిట్టాను. ఏంటో లాజిక్ నాకు ఇప్పుడు నేను అబ్బాయిల హీలింగ్ గురించి మాట్లాడే మనిషిని నేను. అయితే మీరు నా గురించి సరిగ్గా రీసెర్చ్ చేయలేదు. నేను రీసెర్చ్ చేయలేదు, కాకపోతే కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు నాకు నేనే ఆలోచించుకున్నా.
ఆమె చెప్పింది కరెక్టే కదా అని చెప్పి. అట్ ది సేమ్ టైం నాకు కూడా అనిపించింది కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వస్తుందేమో. ఫేవరెట్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్. తెలుగులో ఫేవరెట్ డైరెక్టర్ ఆర్జీవి. ఎందుకు? కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉంటాడు మనిషి. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా. ఆర్జీవి గారు ఒక బిగ్గెస్ట్ ఇండియా నుంచి రిలీజ్ కాబోతున్న ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో ఈ రోజు షూట్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ మూవీ కల్కి ప్రాజెక్ట్ కే. అవును. సో ఆయన ఒక యాక్టర్ గా చాలా రోజులు అయిపోయింది చూసి. అమ్మరాజ్యంలో కడపరెడ్డి లేదో మూవీలో ఆర్జీ గారు యాక్టింగ్ చేసిరా? ఓ మై గాడ్. సో ఎలా ఉంటది థియేటర్ లో రెస్పాన్స్? నేను ఓన్లీ ఆర్జీ గారి కోసం వెళ్తా. ప్రాజెక్ట్ కే ప్రభాస్ ని వదిలేసి ఆర్జీవి కోసం మీరు వెళ్తారు? అబ్సల్యూట్లీ. ఎందుకు అంత ఇష్టం ఆర్జీవి అంటే హీస్ ద ఓన్లీ మ్యాన్ ఇన్ ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా హూ ఇస్ నాట్ డబుల్ స్టాండర్డ్. అవును, ఫస్ట్ నుంచి ఒక్కటే మాట, ఒకటే భాగం. ఈస్ ద ఓన్లీ మ్యాన్, ఓన్లీ డైరెక్టర్. అంటే ఇప్పుడు అట్లా చూస్తే ఐ లైక్ అనురాగ్ కశ్యప్ కూడా బాలీవుడ్ డైరెక్టర్. మన నితిన్ ఏదో మూవీ వచ్చింది, అది హిందీలో ఆయన రీజన్ అందాదున్ సంథింగ్, ఆయనే కదా? అందాదున్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్. అవునా? ఏమో మరి నాకు కదా. అనురాగ్ కశ్యప్ అయితే విన్నాను. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్. నవాజుద్దీన్ సిద్దికీని ఒక భూమి తీసుకొచ్చింది అనురాగ్ కశ్యప్. నవాజుద్దీన్ క్యారెక్టర్ ఘోరంగా ఉంటాయి అసలు. అదంతా మీ తెగకి మీ జాతికి చెందిన క్యారెక్టర్లు. సో కలర్ బ్లాక్. ఎందుకు? నా దగ్గర నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు నా వార్డ్రోబ్ నిండా ఓన్లీ బ్లాక్ క్లోత్సే ఉన్నాయి. అది సబ్ కాన్షియస్ నేను ఎప్పుడు బ్లాక్ చూస్ చేసుకోను. పోతుంది మనసాటి, ఎందుకు తెలియదు. బ్లాక్ పిచ్చోళ్ళు సొసైటీలో కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్? అంటే హైదరాబాద్ ఈస్ టూ మచ్ బ్యూటిఫుల్ దట్ ఇది అని అనలేం. హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ సిటీ. అంటే మొత్తం 100 ఏళ్ళు బతికినా కూడా సరిపోయినంత ఫన్ ఉంటుంది హైదరాబాద్ లో. నిజమే, అది అగ్రీ అవుతా. అది మనం 24 hours చాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కదా. ఫోర్స్ఫుల్ గా పడుకోవడం తప్పితే పడుకోకపోతే కాదు. పడుకోపోతే ఇంకా మళ్ళీ నాకు కూడా డిజార్డర్ లేదు. జంక్ ఫుడ్? సాడో బ్రెడ్ తోని చేసిన పిజ్జా తింటా. ఇంకా అది కంట్రోల్ చేసుకోలేను. అప్పుడప్పుడు ఇట్లా క్రేవింగ్ వచ్చిందంటే ఏమైనా. నాకు గ్లూటెన్ అలర్జీ ఉంది. సో నాకు మైదా పిండి, గోధుమ పిండి అని పడవు. బట్ స్కిన్ అంతా కదా, బ్లోటింగ్ వస్తుంది, హెడేక్స్ వస్తాయి, ఉబ్బుద్దా. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ. సో బట్ సాడో బ్రెడ్ ఒకటి చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాన్ వెజ్ తినేటోళ్ళు ఇట్లా పీక్కొని తింటారు చూడు, ఆ సోడో బ్రెడ్ ని తింటే అలా ఫీలింగ్ వస్తుంది, బాగుంటది. చాలా మందికి ఆదర్శం మీరు. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్? సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, రవ్వ దోశ. చాలా చెప్పండి. బోండా కాదు, ఆయిలీ ఫుడ్ నాకు నచ్చదు. రవ్వ దోశ ఆయిలీయే కానీ ఎందుకో నచ్చుతుంది. అండ్ స్పెషల్లీ తెలంగాణలో బ్రేక్ఫాస్ట్ అంటే ఒక 2 ఉన్నాయి, సర్వపిండి, రేల్ పలారం. ఇవి తింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది నీకు. నేషనల్ ఫుడ్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.